చంద్ర గారు, పసుపులేటి సుధాకర్ గారు, వీరన్న గారు, సుజాతమ్మ గారు, హిందూ బంధువులందరికీ హరి ఓం ప్రణామం. మనందరం చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నాం, చదువుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనందరికీ గుర్తుంటే పాఠశాలలకు వెళ్ళిన రోజుల్లో ప్రతిరోజు మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని మనందరం ప్రతిజ్ఞ చేశాం. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు 10వ తరగతి వరకు పాఠశాలకు వెళితే 10 సంవత్సరాలు ప్రతిరోజు కూడా నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని ప్రతిజ్ఞ చేశాం. బంధువులారా అందరూ ఆలోచించండి. ఇటీవల ఒక ఆయన నాతో, స్వామీజీ మా తాత ముత్తాతల నుంచి సంక్రమించింది, నాకు 10 ఎకరాల పొలం ఉంది స్వామీజీ. చాలా సంతోషం. నేను ఆ 10 ఎకరాలని 20 ఎకరాలుగా మార్చాలనే సంకల్పంతో ఉన్నాను. వెరీ గుడ్. అదేవిధంగా మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఇల్లు ఉంది స్వామీజీ, నేను ఆ ఇంట్లో అక్కడే ఉంటూ అక్కడ ఇంకా ఒక నూతన భవనాన్ని, నా పూర్వీకుల ఆస్తిని నేను కాపాడుతున్నాను స్వామీజీ. అదేవిధంగా అన్నాడు, స్వామీజీ వాటితో పాటు మా పూర్వీకులు కాస్త షుగర్ బీపీ అనే ఆస్తులు కూడా ఇచ్చారు స్వామీజీ అని అన్నాడు. అయ్యా సరే, ఈరోజు నువ్వు ఇంటిని ఆస్తిగా భావిస్తూ ఉన్నావు, పొలాన్ని ఆస్తిగా భావిస్తున్నావు, 10 ఎకరాలని 20 ఎకరాలు చేయాలనుకుంటున్నావు. చివరికి పాపం ఏదో జెనెటిక్ గా వచ్చినటువంటి షుగర్ బీపీని కూడా నువ్వు ఆస్తి పాస్తులు అన్నావు. కానీ ఒక్క రోజైనా ఆలోచించావా, నువ్వు బ్రతికేటువంటి జీవన విధానం కూడా నీ పూర్వీకులు ఇచ్చిన ఆస్తి అని భావించావా లేదా? నిజంగా ఆలోచించండి. ఈరోజు మనకి ముద్రణ యంత్రాలు ఉన్నాయి, ఈరోజు మనకి కంప్యూటర్లు ఉన్నాయి, ఈరోజు మనకు అన్ని రాసేటువంటి కాగితాలు ఉన్నాయి, పెన్నులు కలాలు ఉన్నాయి. కంప్యూటర్ లేని రోజుల్లో, కాగితాలు లేని రోజుల్లో, ముద్రణా యంత్రాలు లేని రోజుల్లో కొన్ని లక్షల శ్లోకాల భారతీయ సాహిత్యం, మన శాస్త్ర గ్రంథాలన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఈరోజు మనం భగవద్గీత చదువుతూ ఉన్నాం. భగవద్గీత ఏనాటిది? 5000 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ బోధించిన గీత 5000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి శ్లోకాలు నేటికి మనకి ఉన్నాయంటే మన తాత ముత్తాతలు వాటిని ఎలా కాపాడుతూ వచ్చారో మీరు దయచేసి ఆలోచించండి. కరెక్టే, మన ఆస్తిపాస్తులు కాపాడారు, మనకి ఇచ్చారు, మన భూములు ఇచ్చారు. అదే కాదు, మన తాత ముత్తాతలు మనకు వేదాలను ఇచ్చారు, శాస్త్రాలను ఇచ్చారు, భగవద్గీతను ఇచ్చారు, రామాయణ మహాభారతాలు ఇచ్చారు, భాగవతం లాంటి పురాణ గ్రంథాలను ఇచ్చారు. మరి వాటిని కాపాడాల్సిన బాధ్యత మనది కాదా? వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనది కాదా? ఈరోజు ఒక పటిష్టమైనటువంటి భారతదేశ నిర్మాణాన్ని మనము చేపట్టాలని సంకల్పిస్తున్నాం. పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందజీ మహారాజ్ వారు అంటూ ఉండేవారు, ఒక దేశం యొక్క పునర్నిర్మాణం అవ్వాలి అంటే ముందు వ్యక్తి యొక్క పునర్నిర్మాణం అవ్వాలి. నేను ఒక దృఢమైనటువంటి భవనాన్ని కట్టాలి అంటే ఆ దృఢమైన భవనం ఎలా సాధ్యం అవుతుందంటే ఆ భవనం నిర్మించేటువంటి ప్రతి ఇటుక దృఢంగా ఉండాలి. ఆ భవన నిర్మాణానికి ఉపయోగించే సిమెంట్ దృఢంగా ఉండాలి, అందులో ఉపయోగించే ఉక్కు స్టీల్ దృఢంగా ఉండాలి. అప్పుడే ఆ భవన నిర్మాణం కూడా దృఢంగా ఉంటుంది. అవునా కాదా చెప్పండి బంధువులారా? మరి దృఢమైన భారతదేశం అంటే ముందు మనమంతా దృఢంగా ఉన్నామా లేదా వ్యక్తిగతంగా? అంటే స్వామీజీ దృఢంగా ఉండడం అంటే కాస్త కండవ పెంచాలన్నా, కాస్త ఒళ్ళు పెంచాలన్నా ఏం చెయ్యాలి?